సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కూలీ ఆగస్టు 14న విడుదల కాబోయే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. 2 వారాల క్రితం మూవీ మేకర్స్ 100 days to go అంటూ ఓ కౌంట్ డౌన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 27 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో రజనీ స్టైలిష్ లుక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ లవర్స్ ఎక్స్పెక్టేషన్స్ ను డబుల్ చేశాయి. ఆ తర్వాత మేకింగ్ వీడియో అంటూ మరో వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది మూవీ టీం. షూటింగ్ సమయంలో రజనీకాంత్ డైరెక్టర్ తో మాట్లాడిన షూటింగ్ చేసిన సీన్స్ ను ఇందులో చూపించారు. ఈ వీడియో చూసి తలైవా ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నారు. ఇక ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ తో చేస్తున్న సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ క్రమంలో సినిమా గురించి వచ్చిన ఓ లేటెస్ట్ అప్డేట్ సినీ లవర్స్ ని షాక్ కి గురి చేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారట. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో కూలీ తెరకెక్కుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కూడా ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. తలైవాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీ సినిమాలకు ఫుల్ క్రేజ్. అందుకే ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేశారట. ఈ చిత్రానికి 150 కోట్ల వరకు రజనీ రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆయన స్టార్డమ్ కు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ మామూలు విషయమే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ఈ సినిమాకి 50 కోట్లు డిమాండ్ చేశారట. లోకేష్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ అని కాలీవుడ్ వర్గాల్లో టాక్. రజనీకాంత్ కెరియర్ లో 171 సినిమాగా కూలీ రాబోతుంది. రిలీజ్ కి ముందే ఇంత హైప్ రావడానికి మరో రీజన్ ఉంది. ఓ 2 స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూలీ మూవీలో ఓ కీ రోల్ లో కనిపించబోతున్నారు. ఇక మరో పాత్రలో కన్నడ హీరో ఉపేంద్ర యాక్ట్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రానప్పటికీ సినిమాలో వీళ్ళిద్దరూ కూడా పవర్ఫుల్ రోల్స్ కనిపించబోతున్నారని, సినిమాకు ఇదే హైలైట్ కాబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించినందుకు గాను నాగార్జున ₹1 కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. అందుకు బదులుగా కూలీ సినిమా తెలుగు రైట్స్ ను కావాలని అడిగారట. రెమ్యూనరేషన్ అయితే ఓ 30 నుంచి 40 కోట్ల వరకే తీసుకోవచ్చు. అదే తెలుగు థియేట్రికల్ రైట్స్ తగ్గితే అంతకు డబ్బులు వస్తాయని తన బిజినెస్ మైండ్ తో ఈ డెసిషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సినిమాలో రజనీ కూతురుగా శృతి హాసన్ నటించింది. టాలీవుడ్ స్టార్ నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ గా మెరవబోతున్నారు. ఏడాది మే నెలలో విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగస్టుకి వాయిదా పడింది.